నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. నేడు కుప్పంలో సీఎం జగన్ పర్యటన. రామకుప్పం మండలంలో హాంద్రినివా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్న సీఎం. గుండెశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్. టీడీపీ మొదటి జాబితాలో సీట్లు దక్కించుకున్న నేతలకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం. టికెట్లు దక్కాయనే అలసత్వం వద్దని, ఎన్నికల్లో గెలుపు కోసం వచ్చే 40 రోజులు అత్యంత కీలకమైన సూచన. పనితీరు బాగాలేదని తేలితే అభ్యర్థుల్ని మార్చుతానని స్పష్టీకరణ. టీడీపీ అధినేత చంద్రబాబు మన కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం అందరికీ శిరోధార్యమన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడి. మైలవరంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు విజయాన్ని ఆపలేరని ఎంపీ కేశినేని నాని వెల్లడి. మైలవరంలో అభివృద్ధి జరగలేదని అంటున్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఎందుకు అభివృద్ధి జరగలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. నేడు కుప్పంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. హంద్రినివాల జలాలను ఆయన విడుదల చేయనున్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఓవైపు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, మరోవైపు సిద్ధం పేరుతో బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. ఇందులో భాగంగానే ఆయన నేడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హాంద్రినివా జలాలను ఈ పట్టణానికి ఆయన విడుదల చేయనున్నారు. కుప్పం వాసుల కలలను సీఎం జగన్ సాకారం చేయబోతున్నారంటూ వైసీపీ శ్రేణులు తెలుపుతున్నారు. సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తున్నానన్న మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నారు. కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, కుప్పం, పలంనేరు నియోజకవర్గాల్లోని 4.2 లక్షల జనాభాకు త్రాగునీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. సీఎం జగన్ అనంత వెంకటరెడ్డి హాంద్రినివా సుజల స్రవంతిలో భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను 560.29 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేశారు. కుప్పం నియోజకవర్గానికి నేడు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు సీఎం జగన్. అనంతరం శాంతిపురం మండలం గుండెశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొననున్నారు. చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం అప్పినపల్లి చెరువు వద్ద నిర్మించిన కుప్పం బ్రాంచ్ కెనాల్ సీఎం జగన్ ప్రారంభిస్తారు. దీని నీటి సామర్థ్యం 216 క్యూసెక్లు, కాలువ పొడవు 123.641 కిలోమీటర్లు కాగా ఇందులో 3 లిఫ్టులను నిర్మించారు. ఈ కాలువ ద్వారా 110 చెరువులను నింపనున్నారు. తద్వారా 6,300 ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. మరోవైపు పలంనేరు, కుప్పం నియోజకవర్గాలకు చెందిన 4,02,000 మంది ప్రజలకు తాగునీరు అందించనున్నారు. మరోవైపు కుప్పంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు సీఎం జగన్. జన హృదయపు నేతాని, జన జయ నీ
టీడీపీ మొదటి జాబితాలో సీట్లు దక్కించుకున్న నేతలకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక దిశానిర్దేశం చేశారు. టికెట్లు దక్కాయనే అలసత్వం వద్దని, ఎన్నికల్లో గెలుపు కోసం వచ్చే 40 రోజులు అత్యంత కీలకమని సూచించారు. పనితీరు బాగాలేదని తేలితే అభ్యర్థులను మార్చుతానని, ఈ విషయంలో వెనుకడుగు వేయబోనని చంద్రబాబు హెచ్చరించారు. ఎన్నికల వరకు ప్రతి వారం సర్వే చేయిస్తానని అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు తొలి జాబితాలో సీట్లు దక్కించుకున్న నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టికెట్లు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ విషయంలో ఒక్క పొరపాటు కూడా జరగకూడడానికి వీల్లేదని అభ్యర్థులను చంద్రబాబు హెచ్చరించారు. ఒక్క సీటు కూడా ఓడిపోకూడదని అన్నారు. ఎవరైనా అసంతృప్తితో ఉంటే అభ్యర్థులే స్వయంగా 1కి 10 సార్లు వెళ్లి కలవాలని, అభ్యర్థిననే అహంకారంతో ఉండొద్దని సూచించారు. పోటీ చేసేది ఎంత సీనియర్ నాయకుడైనా నియోజకవర్గంలో ఎన్ని సానుకూల అంశాలు ఉన్నా చివరి నిమిషం వరకు కష్టపడాలని చంద్రబాబు సూచించారు. తటస్థులను కలవాలన్నారు. టీడీపీ జనసేన పార్టీ నేతలు సమన్వయంతో పనిచేస్తే 100% ఓట్ల బదిలీ జరుగుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికలు పోవడానికి సిద్ధమవుతున్నాం. ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఒక శుభవార్త కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ రోజు యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం. అదే మాదిరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం. పార్టీ నాయకులు మాట్లాడుకున్నాం. అన్నీ మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది. 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు. మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉంది. మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏదైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం. అదే మరిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తారు. అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి అయితే విజ్ఞప్తి చేస్తున్నాం. ముహూర్తంలో రేపు ముందు మేము క్యాండిడేట్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళా మిగిలిన డీటెయిల్స్ అని మాట్లాడతాం. ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా. మొదటి విడతగా ఒక 94 సీట్లు మీకు రిలీజ్ చేస్తున్నాం. ఇది మీకు పంపిస్తాను. మీ అందరూ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మాట్లాడతాం. ఇది పవన్ కళ్యాణ్ మాట్లాడతాం. టీడీపీ అధినేత చంద్రబాబు మన కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం అందరికీ శిరోధార్యమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రం కోసమే జనసేన టీడీపీ పొత్తని చెప్పారు. ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో బహిరంగ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని ఉమా అన్నారు. పెంటపాడు మండలం ప్రతిపాడులో టీడీపీ జనసేన ఉమ్మడి భారీ బహిరంగ జరగనున్నట్లు తెలిపారు. మనమైలవరం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బహిరంగ సభకు తరలి రావాలని కోరారు. చంద్రబాబు నాయుడు మన కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం అందరికీ శిరోధార్యమని చెప్పారు. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మనందరం కూడా కలిసి తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు
చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రం కోసం ప్రజల కోసం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని రెండు పార్టీలు కూడా కలిసి ముందుకుంటున్నాం. అందుకని జన సైనికులు వీర మహిళలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా కలిసిమెలిసి గ్రామాల్లో నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ శిరసాగిస్తూ పెద్ద ఎత్తున రేపు బహిరంగ సభకి తరలి వెళ్దామని చెప్పి తెలియజేస్తూ పేరు పేరున ఎంత ఆలస్యమైన పైడేపాడు గ్రామస్తులకి నియోజకవర్గం మండలం మరందరూ కూడా అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చిన నాయకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది. జై చంద్రబాబు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, తెలుగుదేశం జనసేన ఐక్యత. మైలవరంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి సన్నాల తిరుపతిరావు విజయాన్ని ఆపలేరని, ఆయన చరిత్రను తిరగరాస్తాడని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. మైలవరంలో అభివృద్ధి జరగలేదంటున్న ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఎందుకు అభివృద్ధి జరగలేదో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మైలవరంలో నియోజకవర్గ కార్యకర్తలు వైసీపీ శ్రేణులు తిరుపతిరావుని గెలిపించుకోవాలని ఆయన కోరారు. ఇబ్రహీంపట్నంలోని ముత్తవరపు స్వర్ణాదేవి వెంకటేశ్వరరావు కళ్యాణ మండపంలో కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం మండలం వైసీపీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఆదివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ మైలవరం వైసీపీ అభ్యర్థి తిరుపతి రావినేని ఎలాంటి అపోహలు లేవని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో సర్నాలను 20,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. 2014లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తే 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. సీఎం సంక్షేమంతో పాటు అభివృద్ధి చేశారన్నారు. రాజానగరంలో 1100 కోట్ల అభివృద్ధి జరిగితే మైలవరంలో అభివృద్ధి జరగలేదని అంటున్న ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఎందుకు అభివృద్ధి జరగలేదో సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. 30,000 కోట్లతో సీఎం జగన్ రెడ్డి అభివృద్ధి చేసి ప్రజల వద్దకు పాలన తెచ్చారన్నారు. అభివృద్ధి లేదంటున్న వారికి జగన్ ఏం అభివృద్ధి చేశాడో వైసీపీ నాయకులు కార్యకర్తలు వివరించాలన్నారు. ప్రతి పల్లెకు సంక్షేమం అభివృద్ధి తీసుకెళ్లిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రాష్ట్రానికి మరోసారి జగన్ ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన గురుతర బాధ్యత ఉందని, పార్టీలో అంతర్గత విభేదాలు వీడి ఐక్యంగా పనిచేయాలని సూచించారు. 1,35,00,000 కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలన్నారు. వైసీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ తనను గెలిపిస్తే నాయకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానన్నారు. సమావేశంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. మన మాస్టర్ గారు అందరూ ఇంకా చాలా మంది మన శ్రేణులు నాయకులు కూడా అందరికీ ఇంకా పేరు మీదుగా నాకు అలవాటు పడుతూ ఉంటాం. మన గారు అలాగే పేరు గుర్తొచ్చి చెప్తా ఉంటాను. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా మంది చాలా అపోహలు ఉన్నాయి. ఈయన అభ్యర్థులు కావాలని ఎటువంటి అపోహపడదు. ఈయన అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని యోగి రమేష్ గారిని నన్ను పిలిచి అప్పుడు ఎన్డీపీను రాము గారి ఇక్కడ కొంతమంది కూడా ఉన్నారు. ఆ రోజున తిరుపతిరావు యాదవ్ గారిని నేను ఇక్కడ మైలవరం నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటిస్తున్నాను అని చెప్పినప్పుడు మేమంతా ఉన్నాం. ఆ తర్వాత కొంతమంది ఈయన అభ్యర్థి కాదు మళ్ళీ మారుతున్నాడు, అది ఇది అపోహలు ఉన్నాయి. అటువంటి అపోహలేమి పెట్టుకోవద్దు. తిరుపతిరావు యాదవ్ గారే ఇక్కడ మైలవరం అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. మైలవరంలో చరిత్ర తిరగరాస్తున్నాడు. ఎంతమంది ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎవరు అభ్యర్థి అయినా, ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ మళ్ళీ టీడీపీలో వచ్చినా, లేకపోతే దేవినేని ఉమా పోటీ చేసినా, నేరుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఇక్కడ పోటీ చేసినా చరిత్ర తిరగ రాస్తున్నాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లలో
ఒక బీసీ తరగతికి చెందినటువంటి తిరుపతిరావు యాదవ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెట్టారు. ఎవరైనా ఆయన మీద అనుకోండి, ఈ కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా 20,000 పైన మెజార్టీతో తెలుస్తున్నారు. నగరాల అభ్యున్నతికి అండగా నిలిచింది దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబమేనని పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. పశ్చిమంలో నగరాలు మైనార్టీల అనుబంధం ఎప్పటితోనని ఆయన తెలియజేశారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నగరాల సంఘీయుల ఆత్మీయ సమావేశాన్ని స్థానిక మాడపాటి క్లబ్ ఆవరణలో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం రాష్ట్రంలో ఉన్న నగరాల సంఘీయుల అభ్యున్నతికి అండగా నిలిచిందని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు మరుపిల్ల చిట్టి, తమ్మిన పోతరాజు, పోతిన చిన్న తదితరులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. అదే సమయంలో పలువురు ముస్లింలు ఈ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రులుగా కూడా పనిచేశారన్నారు. నగరాలు మైనార్టీలు పశ్చిమంలో ఒకరికొకరు మంచి సత్సంబంధాలను కొనసాగించారని గుర్తు చేశారు. అందువల్లనే ఒకరికొకరు ఎన్నికల్లో సాయం చేసుకుంటూ ముందుకు సాగారని వివరించారు. అదే క్రమంలో మైనార్టీ నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనను ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఎంపిక చేశారని తెలిపారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాడపాటి క్లబ్ ఆవరణంలో నగరాల ఆత్మీయ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి ముఖ్య అతిథిగా నగర కుటుంబ పౌరులైన రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే మా పార్టీ కార్పొరేటర్ గారైన మరుపిల్ల రాజేష్ గారు, అలాగే మాజీ కార్పొరేటర్ అనురాధ గారు, అలాగే డైరెక్టర్ గారు, చైర్మన్ గారు, అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నగరాల కులస్తులందరికీ బీసీగా చేర్చడంలో అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే ఎంతోమందికి మంచి మంచి ఉన్నత పదవులు ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నగరాల కులస్తుల వారి ఆదరాభిమానాలు పొందారు. అలాగే అమ్మవారి చైర్మన్ కానివ్వండి, అలాగే డైరెక్టర్లు కానివ్వండి, ఎంతోమందికి మంచి ఉన్నత స్థానాల్లో ఉండి వారి కులాలకు వాళ్ళు అండగా నిలవాలి, వాళ్ళకి మేలు చేసే విధంగా, వారి సంక్షేమం కోరే విధంగా, అలాగే నగరాల కులస్తుల చైర్మన్ గారిని కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగ అనేక పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అందరి హృదయాల్ని గెలుచుకుంటున్నారు. తప్పకుండా రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కుల మతాలకు అతీతంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పేసి అందరికీ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈరోజు మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో నగరాల కులస్థులమైన మేమందరం ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 25,000 దాటి ఓట్ బ్యాంక్ మాది ఉండడం జరిగింది. ఈరోజు నేను నగర మేయర్గా కానీ, అలాగే మా రాజేష్ గారు కార్పొరేటర్గా కానీ, డైరెక్టర్లు కానీ, చైర్మన్ కానీ, అలాగే మా కులానికి సపరేట్గా ఒక కులాన్ని సపరేట్ చేసి మాకు ఒక చైర్మన్ ఏర్పాటు చేయటం కానీ, ఈరోజు పోతుల శ్రీనివాసరావు గారిని, గతంలో పిల్లా సుజాత గారిని మా కుల చైర్మన్లుగా ఏర్పాటు చేయటం కానీ, అలాగే శ్రీశైలం బోర్డులో మాకు ఒక నెంబర్గా మా మహేష్ గారిని పెట్టడం కానీ, ఎప్పుడో 80sలోన మా చిట్టి గారు సతీమణి అయిన బ్రహ్మరాంబ గారు అమ్మవారి గుడి చైర్మన్గా చేసినారు. ఇన్నేళ్ల తర్వాత 2019లో పైలా సోమినాయుడు గారికి అమ్మవారి గుడి చైర్మన్ చేయటమే కానీ, అలాగే నగరపాలక సంస్థలో కార్పొరేటర్లుగా పోటీ చేసిన ఓసీ జనరల్ అయిన ఈ విజయవాడ నగరాన్ని బీసీ మహిళని చేసి నన్ను నగరాల కులస్తులైన నన్ను ఈరోజు విజయవాడ నగర మేయర్గా పెట్టడం కానీ, బీసీలకి నేను దండగా ఉన్నాను అని చెప్పటమే కాదు, చేతల్లో చేసి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలోన మేము ఎంతోమంది సీఎంల దగ్గరికి వెళ్ళటం జరిగింది, ఎంతోమందిని అర్థించడం జరిగింది. బీసీలుగా మా కులాన్ని పెట్టండి, మాలోన చాలా దిగువ స్థాయిలో ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు మా కులంలోన, వాళ్ళందరి పిల్లలు చదువులు కానీ, ఉద్యోగాలు కానీ, రాజకీయంగా కానీ ఏ రకంగానైనా మేము వెనకబడి ఉన్నాము, మమ్మల్ని బీసీల్లో కలపండి అని పలుమార్లు మా పెద్దలు, మా కుల పెద్దలైన ఎంతోమంది గతంలో ఉన్న
సీఎంల దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏ ఒక్కరూ మమ్మల్ని గుర్తించలేదు, మాకు అలాంటి అవకాశాన్ని కల్పించలేదు. నగరాల కులస్తులకి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీసీలో చేర్చడం, ఈరోజు మిగతా అన్ని జిల్లాలకు కూడా బీసీ వర్తించేటట్టుగా చేసిన గొప్ప వ్యక్తి, మహానేత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు. ఆయనకి మేమందరం కూడా రుణపడి ఉంటామని. ఎందుకంటే ఈ బీసీ సర్టిఫికేట్తో ఏ జిల్లాలో అన్నా చదువుల నిమిత్తం కానివ్వండి, ఇతర ఉద్యోగాలకు కానివ్వండి, ఎటువంటి రాజకీయాల్లో పోటీ చేయడానికి కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ బీసీ సర్టిఫికేట్ అంటూ మాకు ఎంత ఉపయోగపడుతుంది అనేది మా ఒక్క కులస్తులందరూ కూడా తెలుసుకున్నారు. ఖచ్చితంగా అంటే మిగతా అన్ని సబ్జెక్టులు మేయర్ గారు కానీ అందరూ చెప్పడం జరిగింది కాబట్టి 2 ముక్కల్లో బీసీ సర్టిఫికేట్ విలువ ఏంటనేది అందరికీ తెలుసు. ఆ బీసీల్లో మమ్మల్ని చేర్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈసారి కూడా 2024లో మేము మాకు ఇక్కడ ఆసిఫ్ గారిని ఇచ్చి ఈ బీసీ సర్టిఫికేట్ రావడానికి మాకు మా నగరాల కులస్తులందరికీ కూడా శాసనసభలో వెల్లంపల్లి సీనన్న మా కులం గురించి ప్రస్తావించి ఆ బీసీ ఈ మిగతా అన్ని జిల్లాలకు కూడా వర్తించేటట్టుగా చేసినందుకు ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అలాగే ఇక్కడ ఆసిఫ్ గారిని ఇచ్చినందుకు మా నగరాల కులస్తులందరి నుంచి గట్టి సపోర్ట్ చేసి భారీ మెజారిటీతో ఆసిఫ్ అన్న గెలిపించుకొని జగనన్నకి కానుకగా ఇస్తామని చెప్పి తెలియపరచుకుంటూ ఈ సభాపూర్వకంగా తెలియపరచుకుంటూ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. టీడీపీ నేత బోండా ఉమాపై ముస్లిం నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తక్షణమే ఎమ్మెల్సీ ఎండి రుహుల్లాకు బోండా ఉమా క్షమాపణ చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేశారు. కబ్జాలు దందాలు చేయటం బోండా ఉమా పని, అందరినీ అలాగే జతకడతాడని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నుల పండుగ అజిత్ సింగ్ నగర్ కబరస్థాన్ లో హైమాస్ట్ లైట్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి పశ్చిమ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రుహుల్లాపై తప్పుడు ఆరోపణలు చేసిన పచ్చ మీడియా బోండా ఉమాపై ముస్లిం మైనార్టీల ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలకు బోండా ఉమా క్షమాపణ చెప్పాలని మైనార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం తనపై బోండా ఉమా చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పగా బోండా ఉమా తన ముందు తలదించుకుని నిలబడాలని ఎమ్మెల్సీ రుహుల్లా సవాల్ విసిరారు. గురుగారు ఈ రోజు ఈ లైట్ ఇంతమంది మరుహులు ఖబరస్థాన్ లో ఖబర్లో వెలుగునిచ్చారు. దేవుడు రేపొద్దున ఆయనకు కూడా అలాగే ఇంతకన్నా రెట్టింపుగా విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. సార్ ఒకసారి అందరూ సార్ చూడపండి సార్ ముఫ్తీ సాహబ్ शुरू करो ఫోన్ వెనక్కి తీయండి కొంచెం ఫోన్ వెనక్కి తీయండి ఈ రోజు అనేది మన దేశం మొత్తం చేసుకునేది మా పెద్దల పండుగ అండి. అంటే మా పెద్దలు చనిపోయిన తర్వాత ఇక్కడ సమాధిలో కూర్చున్న తర్వాత మనం ప్రతి సంవత్సరం నమాజ్ చదువుకొని ఇక్కడ పెద్దల దువా కోసం వస్తామండి. వాళ్ళ కోసం వచ్చి ఒక ఇప్పుడు మన ఆయత్ ఇచ్చది దరూద్ షరీఫ్ ఇచ్చది వాళ్ళ ఆత్మశాంతి ఉండాలని చేసుకునే రోజండి ఈరోజు. నేను గతంలో కరెక్ట్గా ఇదే సంవత్సరం క్రితం మన గవర్నమెంట్ ఖబర్స్థాన్ కూడా 40 లక్షలు పెట్టి అప్పుడున్న కమిషనర్ గారు మన మేయర్ గారితో మన ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడి, సార్ ఇది ఖబర్స్థాన్కి 40 సంవత్సరాల చరిత్ర సార్, ఇది దీంట్లో మెటీరియల్ కూడా పెట్టలేదు సార్ అంటే వాళ్ళు చాలా రూల్ ఇది కంపల్సరీ చేద్దామని మాకు అక్కడ జరగడం జరిగిందండి. అదేవిధంగా తర్వాత మన షాదీఖానాలో తర్వాత ఎప్పటి నుంచో మనం 15 సంవత్సరాలు నమాజ్ చదువుతున్నాం. అక్కడ పహరీ కూడా బాగాలేదు. వాళ్ళు వచ్చి పిల్లలు అక్కడ కూడా నీట్గా ఒక 20 లక్షలు పెట్టి పహరీ కూడా కట్టడం జరిగిందండి. అదే క్రమంగా ప్రతి మసీద్కి నేను వెళ్ళటం, ఏమైనా మసీద్లో ఇబ్బందులు ఉన్నా అది ఒక్కోటి అంటే ఒక్కోటితో మాట్లాడటం, కాదంటే మన గవర్నమెంట్తో మాట్లాడాలి. ఏమైనా గవర్నమెంట్ చేత ఎంత చేత ఇదో అంత నా మసీదుకి నేను న్యాయం చేయడమే జరిగిందండి. ఏ రోజు కూడా మనం కమిషన్లు కానీ ఖబర్స్థాన్లు కబ్జాలు కానీ మాకు అలవాట్లు కూడి లేదు. అది చేయటం అంతా అనేది దేవుడు చూసుకుంటాడు. మేము ఎంత ప్రేమగా మా ఖబర్స్థాన్ అంటే మైనార్టీ ఒకటండి.
ఇక్కడ మనం ఇల్లు ఎలా కట్టుకుంటామో డూప్లెక్స్, ట్రిపుల్ ప్లస్, A+, ఇక్కడ మనం ఇల్లు కట్టుకుంటే పైన ఇల్లు కట్టుకున్నట్టు అదే ఉద్దేశంతో మేము పనిచేసాం. ఇక్కడ సోదరులకు అడగండి, రుగుళ్ళ దగ్గరికి వచ్చి సార్ ఇది చేద్దాం సార్, ఇక్కడ వ్యభిచారాలు, గంజాయి, మందు ఇది ఒక అడ్డాలా మారింది మా కవస్థానం, మా స్థలం కూడా తగ్గిపోతుంది పోను. దీనికి మంచి ప్రహరీ దీవాలు కట్టి మంచి గేట్ పెట్టి, అంటే ఈ పాములు, ఈ పంది కుక్కలు లోపలికి వెళ్ళిపోయి ఏంటంటే ఇప్పుడు పెట్టిన బాడీలు కూడా తినేస్తుంది అన్నట్టు వాళ్ళు స్వయంగా చూసడం, నాకు వచ్చి చెప్పడం అనేది నాకు కూడా చాలా జాలేసింది. మేము ఇంత పెద్ద హోదాలో ఉన్నాం, మాకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనార్టీ కింద ఎమ్మెల్సీ ఇచ్చారు, అంటే మా కవస్థాన్ని మేము బాగా చేసుకోగలుగుతాం. రేపాల నేను చనిపోతే ఇక్కడే వచ్చి నన్ను కూర్చేది అనేది ఆ ఉద్దేశం మేము ముందుకెళ్ళి పనిచేయడం జరిగిందండి. దయచేసి హోండా ఉమా గారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. మీకు తెలుసో తెలియక వచ్చారు, కానీ వచ్చిన తర్వాత మీరు ఎలా మాట్లాడాలనేది కొంచెం జ్ఞానం కూడా లేస్తారు మీకు. దేని లేదంటే మా పెద్దల పండుగ రోజు వచ్చి నేను మూడు నెలల నుంచి ఇక్కడ పని జరుగుతుంది 3 నెలల నుంచి పని జరుగుతుంటే మీరు ఏ బొక్కలో దాక్కున్నారు చెప్పండి, అంటే ఎక్కడ దాక్కున్నారు, లేకపోతే పారిపోయి అంటే మీకు సీటు కన్ఫర్మ్ అవుతుందని దాక్కున్నారు వెళ్ళి. ఇప్పుడు సీట్ కన్ఫర్మ్ అయిందని రండా చూద్దారంటుందండి. భయపడేవాడు ఎవడు లేడు. మర్యాద తప్పుదే మేము మర్యాద తప్పుతాం. మా మైనార్టీ విషయంలో జోలికి వస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఎంత దూరం వెళ్తా, నా ప్రాణం పోయినా పర్వాలేదు. నాకు మైనార్టీలు ఇష్టం. నా మైనార్టీలకు ఏమనంటే మా మైనార్టీలు గొడవలు పెడదామంటే మీరు శాశ్వతంగా సెంట్రల్లో నిలకొని ఉండరు. మీరు చాలా తప్పు చేశారు. ఈరోజు ఏం జరిగిందో కనుక్కోండి, ఎలా అయిందో కనుక్కోండి. నేను కమిషన్లు అంటున్నారు, కమిషన్లు మీరు రుజువు చేపిస్తే నా ఉన్న ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేస్తారు. కాదంటే మీరు నా ముందు ఒక 2 నిమిషాలు తలదించి నుంచోండి. మీరు రేపు పొద్దున్నుంచి ఇదే పని మీద ఉండాలి. అధికారం నాది ఉంది, అయినా మీరు ఏంటంటే మీరు చెప్పే సాధించేదా మీరు నిరూపించండి. మీరు నాకేం పని అండి, నాకేం పని? అసలు నా ఆస్తులతో నేను ఎంత సంపాదిస్తాను మీకు తెలుసు అసలు. కానీ మీరు దయచేసి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకోండి. ఏదో ఎమ్మెల్యే సీట్ కావాలని ఎవరైనా అనుకుంటారు. సెంట్రల్ నియోజకవర్గంలో మినిమం వచ్చి ఒక 100 మంది అభ్యర్థులు ఉంటుంటారు, 100 మంది కూడా అనుకుంటారు. కానీ గెలిచేది నిర్ణయించేది అల్లా. రండి, అల్లా దయ ఉండాలి. అల్లా దయ మా మీద ఉంది కాబట్టి మేము మంచి పనులు చేస్తాం. మీరు గతంలో కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు మన సెంట్రల్ నియోజకవర్గం ఇదే ఖబర్స్థానికి 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు చెప్పండి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన నిధుల గురించి బీజేపీతో లబ్ధి పొందిన రాష్ట్ర అభివృద్ధిపై ఈ నెల 27న ఏలూరులో ప్రజాపోరులో చర్చ జరిగిద్దని విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ కో కన్వీనర్ వంగల రామకృష్ణ తెలిపారు. కావున బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. ప్రజాపోరు పేరిట ఈ నెల 27న ఏలూరులో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న విషయం విదితమే. ఈ సభకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ కో కన్వీనర్ వంగల రామకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ ప్రజా పోరుయాత్ర ప్రజారథాన్ని బీజేపీ శ్రేణులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు మాట్లాడుతూ బీజేపీ ప్రజాపోరులో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అభివృద్ధిపై, వైసీపీ పాలనలో జరిగే మోసాల గురించి చర్చ జరిగిద్దని చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జగన్ నిలబెట్టుకోలేదని, మద్య నిషేధం అన్నా అదెక్కడ అమలుకు జరగలేదని, రైతులను ఆదుకునేందుకు 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు అంటూ పచ్చాబద్దాలాడాడని, రైతులను మోసం చేశారని ఆరోపణలు గుప్పించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులను ఆదుకునేందుకు వీలుగా 4,000 కోట్లతో విపత్తుల నిర్వహణ నిధి ఏర్పాటు చేస్తామన్నా అది జరగలేదన్నారు. రైతుల రక్షణకు బీమాకు రాష్ట్ర వాటా చెల్లించకపోవటం వల్ల అది రైతులకు కాకుండా పోయిందని, దీనికి ప్రధాన కారకులు సీఎం జగన్ అని ఆరోపించారు. శ్రీ నరేంద్ర మోడీ గారు చేసిన అనేక సంక్షేమాలు దేశాన్ని పరుగులు పెట్టిస్తూ ప్రపంచంలోని నెంబర్ 1 స్థాయిలో తీర్చిదిద్దుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 30 ఏళ్ళ వెనక్కి తీసుకుపోయిన పరిస్థితి. మరి మా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మేడం శ్రీమతి పురంధేశ్వరి గారు మా అధ్యక్షురాలు ఆదేశాల మేరకు, అట్లాగే మా జిల్లా అధ్యక్షులు శ్రీ అడ్డూరు శ్రీరామ్ గారి ఆదేశాల మేరకు ప్రజాపోర్ యాత్ర సంకల్పించడం జరిగింది. ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం 2. ఒకటి, శ్రీ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అనేక సంక్షేమాలు, దాదాపు 108 స్కీములు, వీటి గురించి చెప్తూ ఈ యొక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే అనేక అభివృద్ధికి నోచుకొని విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి ప్రజలకు తెలియపరుస్తూ
వారు చేసిన అభివృద్ధి, వీరు చేసినటువంటి దుస్థిత పరిస్థితిని ప్రజలకు తెలియపరచడమే ఈ ప్రధాన ఉద్దేశం. ఇక్కడ ఈ యొక్క సెంట్రల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తలపెట్టిన ఈ కార్యక్రమాలకి యాజ్ సెంట్రల్ కన్వీనర్ రామశెట్టి వెంకట్, నేను ఈ యొక్క పోరు యాత్రకి కన్వీనర్ గారు శ్రీ భగవరపు సత్యనారాయణ గారు, అట్లాగే మా ఉపాధ్యక్షురాలు శ్రీమతి కొమ్మదేవర రత్నకుమారి గారు, మరి మా మండల అధ్యక్షులు దామోదరరావు, అట్లాగే మా మౌలాలి గారు, వీరబాబు, ముఖ్యంగా యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చైతన్య గారు, మరి మా మండల అధ్యక్షులు, మహిళలు అందరూ ఈ యొక్క యాత్రని దాదాపు 60 సెంటర్స్లో 10 రోజుల్లో ఈ యొక్క సెంటర్ నలుమూలల మా ప్రచార రథాన్ని తీసుకెళ్ళి ఈ యొక్క కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియపరచడానికి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించుకున్నాం. విద్యార్థుల్లో సైన్స్ పై ఆసక్తిని పెంచి వారి ఆలోచనలకు అనుగుణంగా నూతన ఆవిష్కరణలు చేసే దిశగా నెల్లూరు రవీంద్ర భారతి విద్యా సంస్థల యాజమాన్యం కృషి చేయడం అభినందనీయమని కార్పొరేటర్ చైతన్య రెడ్డి తెలిపారు. విజ్ఞాన శాస్త్ర, గణిత, పర్యావరణాలను ముడిసరుకులుగా వినియోగించి సృజనహితమైన ఆవిష్కరణలను తీసుకువచ్చేలా విద్యార్థులను ఉపాధ్యాయులు సమాయత్తం చేస్తున్నారని ప్రశంసించారు. భవానీపురంలోని నెల్లూరు రవీంద్ర భారతి పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించారు. సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ చైతన్య రెడ్డి, నెల్లూరు రవీంద్ర భారతి స్కూల్ ప్రిన్సిపల్ ఏజీఎం కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని, విద్యార్థుల్లో బిడియం లేకుండా ధైర్యంగా మాట్లాడే నైపుణ్యాలు మెరుగుపడతాయని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయవచ్చునని, సైన్స్, మ్యాథ్స్ విద్యార్థులతో ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. భావి శాస్త్రవేత్తలుగా విద్యార్థులు ఎదగడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. సైన్స్ ఫెయిర్ లో విద్యార్థులందరూ పాల్గొనాలని వారు సూచించారు. ఈరోజు భవానీపురంలో టీచర్స్ కాలనీలో ఉన్నటువంటి మా రవీంద్ర భారతి స్కూల్లోన సైన్స్ ఎక్స్పో అని చెప్పేసి ఒక సైన్స్ ఎగ్జిబిషన్ని స్కూల్ యాజమాన్యం వారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ని వెలికి తీయచ్చు. చక్కగా ఈరోజు చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటే రకరకాల ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి మంచి మోడల్స్ అనేవి తయారు చేసుకుని రావడం జరిగింది. మరి పిల్లలు ఓన్లీ చదువుకోవడానికి, ర్యాంకులు కొట్టడానికి మాత్రమే పరిమితం కాకుండా రకరకాల యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే అన్ని రంగాల్లో కూడా ముందుంటారు అని చెప్పడానికే ఇటువంటి కార్యక్రమాలను అన్నింటినీ కూడా అరేంజ్ చేస్తూ ఉంటారు. అటువంటి అరేంజ్ చేయడంలో మరి మా రవీంద్ర భారతి యాజమాన్యం చాలా ముందడుగులో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి, ఏజీఎం గారికి, స్టాఫ్కి, టీచర్స్కి, అలాగే పిల్లల్ని ఇంత ఎంకరేజ్ చేసి పంపిస్తున్నటువంటి పేరెంట్స్కి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి రాబోతున్నటువంటి పిల్లల 10th క్లాస్ ఎగ్జామ్స్లో 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా మంచి మార్క్స్ సాధించి మరి స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్కి, మేనేజ్మెంట్కి, అలాగే తల్లిదండ్రులు కూడా మంచి పేరు తేవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నెల్లూరు రవీంద్ర భారతి పాఠశాలలో మేము నిర్వహిస్తున్న ఈ సైన్స్ ఎక్స్పో ప్రోగ్రామ్ మాకు పిల్లలు ఎంతో క్రియేటివిటీని ఉపయోగించి వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్ చేసుకురావడం జరిగింది. చాలా ఇన్నోవేటివ్గా, చాలా క్రియేటివిటీగా చేశారు. చాలా అప్రిషియేట్ చేస్తున్నాం వాళ్ళని. అదేవిధంగా మా చైర్మన్ సార్ గారు ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నందుకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఈరోజు నెల్లూరు రవీంద్ర భారతి భవానీపురం బ్రాంచ్లో సైన్స్ ఎక్స్పో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్ చైతన్య రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సైన్స్ ఎక్స్పో ఉద్దేశం పిల్లల్లో సృజనాత్మకత, నైపుణ్యం క్లాస్ రూమ్లోనే పాఠాలు వింటూ ఉంటాం కాదు, దాన్ని ప్రాక్టికల్గా కూడా ప్రాజెక్ట్ రూపంలో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడానికి మనం ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. మా నెల్లూరు రవీంద్ర భారతి సంస్థ చైర్మన్ మన్నూరు సుబ్రహ్మణ్యం గారు ఈ బట్టే విధానానికి వ్యతిరేకంగా కార్పొరేట్ రంగంలో, విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తేవాలి, పిల్లవాడు నాలెడ్జ్తో బయట ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ బైహార్ట్ సిస్టమ్ వ్యతిరేకంగా మన సంస్థని ఇన్ని సంవత్సరాలుగా కృషి చేస్తూ ఎంతోమంది మా సంస్థ నుండి
నాణ్యమైన డాక్టర్లు కానీ సైంటిస్టులుగా ఇంజనీర్లుగా మన సంస్థ అందించడం జరిగింది దేశానికి. ఈరోజు ఈ సైన్స్ ఎక్స్పో ముఖ్య ఉద్దేశం కూడా అదే, పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీయడానికి మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు కుప్పంలో సీఎం జగన్ పర్యటన. రామకుప్పం మండలంలో హాంద్రినివా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్న సీఎం. గుండెశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్. టీడీపీ మొదటి జాబితాలో సీట్లు దక్కించుకున్న నేతలకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం. టికెట్లు దక్కాయనే అలసత్వం వద్దని, ఎన్నికల్లో గెలుపు కోసం వచ్చే 40 రోజులు అత్యంత కీలకమని సూచన. పనితీరు బాగాలేదని తేలితే అభ్యర్థుల్ని మార్చుతానని స్పష్టీకరణ. టీడీపీ అధినేత చంద్రబాబు మన కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం అందరికీ శిరోధార్యమన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడి. మైలవరంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు విజయాన్ని ఆపలేరని ఎంపీ కేశినేని నాని వెల్లడి. మైలవరంలో అభివృద్ధి జరగలేదని అంటున్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఎందుకు అభివృద్ధి జరగలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.